దేవుడు మనందరికీ తోడుగా ఉన్నాడు. ఈ పాలకొల్లు ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వారితో దేవుడు ఎలా ఉన్నాడో బయట ఉన్న వారితో కూడా దేవుడు అలానే ఉన్నాడు. ఈరోజు ఈ ప్రాంతంలో వర్షం పడితే మీ ఇళ్ళ మీదనే పడుతుందా? అందరిళ్ళ మీద పడుతుంది కదా. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, వారు మంచివారైనా చెడ్డవారైనా ఎలాంటి వారైనా ఎటువంటి తారతమ్యం లేకుండా దేవుడు అందరినీ కూడా సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. సమస్తాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. దేవుడు మనందరికీ చేస్తున్నాడు. ఆయన మనందరికీ తోడుగా ఉన్నాడు. కానీ దేవుడు మనలో ఉండాలి అంటే మాత్రం మనం చేయాల్సింది ఏంటంటే, నా జీవితంలోనికి రండి అని ఆయన ఆహ్వానించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏం చదువుతాం? నేను తలుపు నొద్ద నుండి ఏం చేస్తున్నాను? తట్టుతున్నాను.